ఆ కాన్వర్సేషన్స్ ఎలా ఉండేవి బయట? అంటే వన్స్ షాట్ అయిపోయిన తర్వాత, కెమెరా ఆఫ్ అయిన తర్వాత హ్మ్. బికాజ్ ఇట్స్ వెరీ లైక్ చాలా బుక్స్ చదువుతూ ఉంటారు అండ్ అవును. చాలా నాలెడ్జ్ షేర్ చేస్తూ అవును. ఉంటారు. ఎస్పెషల్లీ పొలిటికల్లీ చాలా చాలా బిజీగా కూడా యాహ్! ఉన్నారు. యాహ్! ఆ టైం దొరికేదా అసలు? మాట్లాడడానికైనా ఆ స్కోప్ దొరికేదా? సార్ మాక్సిమం ఆయనకెప్పుడు ప్యారలెల్‌గా ఇట్ వాస్ 2 వరల్డ్స్ కదండీ! సో, ఆయనకి ఎప్పుడు ఒక గ్యాప్ దొరికినా అక్కడ అంటే ఇఫ్ హి నోస్ ఎవ్రీవన్ సేఫ్, కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఆయన పనిలోకెళ్ళిపోయేవాళ్ళు. హ్మ్. సో, ఇట్ వాస్ ఆల్వేస్ దట్. అండ్ నేను సార్ నుంచి నేర్చుకున్నది ఒకటేంటంటే ఇట్ వాస్ అటెన్షన్ టు డీటెయిల్. ఐ డోంట్ అంటే కొన్నిసార్లు మనం కూడా మన లైఫ్‌లో కొంచెం వి గెట్ ఎ లిటిల్ క్యారీడ్ అవే అండ్ చిన్న కరెక్ట్. చిన్న థింగ్స్ లైక్ వెదర్ బాగున్నప్పుడు అప్రిషియేట్ చేయము. హ్మ్. ఆర్ పక్కన నడిచెళ్ళేటప్పుడు చెట్టు బావుంటే నేను ఫస్ట్ టైమ్ సార్ మేమందరం ఇక్కడ షూట్ చేస్తున్నామండి. సార్ షాట్ లేదని ఆయన ఎక్కడికెళ్ళలేదన్న అక్కడ మూవలో ఒక ఒక అక్కడే ఈ లొకేషనే. దిస్ పోస్టర్ దట్ యూ సీ ఓహ్! ఓకే. దిస్ పోస్టర్ దట్ యూ సీ ఇక్కడ కంప్లీట్ చెట్లున్నాయి పైన. హ్మ్. ఆయన ఆ బెంచ్ ఉంది గదండీ అక్కడ. సో, ఆయన అక్కడే కూర్చున్నారు. అండ్ మేము వి వర్ షూటింగ్ సంథింగ్ ఎల్స్ కొంచెం అవతల వైపు. ఆయన చూస్తే ఆయన జస్ట్ హి వాస్ అడ్మైరింగ్ చెట్లు. అక్కడ పైన ఏంటిది అని కనుక్కొని, ఇప్పుడు అది కావాలంటే ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి ఆర్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్ ప్లాంట్. ఓహ్! ఆయనకప్పుడు ప్లాంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకప్పుడు తెలిసింది. సో, ఆయన చిన్న చిన్న థింగ్స్ కూడా అప్రిషియేట్ చేశారు. హ్మ్. అండ్ అది నేను నేర్చుకున్నాను ఆయన నుంచి. హ్మ్. ఆహ్, మనం మర్చిపోతాం. మీకేం డెఫినైట్‌లీ అవును. నిజంగా కాంప్లిమెంట్ చేయడం మనం మర్చిపోతూ ఉంటాం. ఆర్ ఎల్స్ దాన్ని ఆస్వాదించడం మర్చిపోతాం. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ విషయం నేను అనుకున్నాను. మనం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ వి షుడ్ బి ఏబుల్ టు డూ దట్. కరెక్ట్. అసలు సరౌండింగ్స్‌లో ఏమున్నాయి? మన మూడ్ బట్టి మనకి కనిపిస్తూ ఉంటాయి. అవును. కాదు బయట చాలా ఉంటుంది. చాలా మన మూడ్ ఎలా ఉన్నా బయటది మాత్రం అంతే బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కరెక్ట్. యాహ్! కరెక్ట్. సమ్‌టైమ్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు కూడా మన పర్సెప్షన్ కూడా. యాహ్! అండ్ మీకేమన్నా టెక్నిక్స్, టిప్స్ అలాంటివేమన్నా చెప్పేంత దొరికిందా? ఐ నో యూ ఆర్ వెరీ గుడ్ పెర్ఫార్మర్. బట్ అగైన్ లైక్ ఎప్పుడైనా అడగడం, "సార్ ఏంటి సార్ మీ 'ఖుషి' సినిమా నేను ఇన్ని సార్లు చూసాను." మీరు మీరెప్పుడైనా నమ్ముతారో లేదో నేను ఏంటో ఈ పోస్టర్ ఉందని కాదు. కానీ దీని వెనకాల నాకు ఐ నో అంటే ఇది చూసిన వెంటనే నేను ఐయామ్ గోయింగ్ బ్యాక్ టు దట్ డే. ఓకే. సో, ఇక్కడ నేను మాట్లాడాలండి బాగా. సో, నేనంటే అబ్బెబ్బెబ్బే అయిపోతున్నా గ్యాప్‌లో. ఓకే. అవుతుంటే నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడాలి ఇప్పుడు. హ్మ్. అండ్ హి ఈస్ లైక్ కీప్ ఇట్ రియల్ అమ్మా అన్నారు హ్మ్. అంతే. హ్మ్. కీప్ ఇట్ రియల్, కీప్ ఇట్ రియల్. సార్ ఓకే సార్. అండ్ నేనప్పుడు ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ వచ్చాను ఆ షాట్‌లో. సార్ మీరు ఆ సినిమా అని చెప్తూనే వస్తున్నా. ఆయన కట్ అయిన తర్వాత ఆయన్ని చూస్తే అసలు నేనెలా చూస్తాను అమ్మ బాబోయ్! నేనొక ర్యాంట్‌గా చెప్పేసాను ఆయన్ని. మళ్ళీ గబగబా వెళ్ళిపోయేదాన్ని. సో, ఆయనేమనలేదా దాని తర్వాత? ఆయన పాపం ఆయన పెద్ద మనసు చేసుకొని సరేమా ఏదో ఒకటి రైట్. కాదు. జనరల్లీ సినిమాలో మధ్యలో బ్రేక్ ఉంటది గదా! అలా మనం ఇంటర్వ్యూలో బ్రేక్ ఇచ్చి, మనం ట్రైలర్ చూద్దాం. ఇప్పటి వరకు నేను రివీల్ అవ్వలేదు. సినిమాలోనే రివీల్ అవుతుందా అంటే ట్రైలర్‌లో చాలా రివీల్ చేశారు. ఆ! మా తల్లే! సూపర్ క్యూట్ ఉండిందసలు. చాలా క్యూట్ మూమెంట్స్ ఉన్నట్టున్నాయి మీకు 'పవర్ స్టార్' గారికి మధ్యలో. ఆ ఆ! సీన్స్ అవన్నీ గూడా ఆ! చాలా బా రాసారు. ఎలా అనిపించింది ట్రైలర్ ఫర్ యూ? క్రేజీ. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. ఓహ్ మై గాడ్! అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ ట్రైలర్. అంటే మేము ఇంటర్వ్యూ అలా స్టార్ట్ చేసాం. ఐ నో. ట్రైలర్ ఇప్పుడే వచ్చింది. మధ్యలో బ్రేకేజ్ చూస్తున్నాం అన్నమాట. క్రేజీ అనిపించింది. అండ్ సూపర్బ్. అండ్ ప్రతి డైలాగ్ లైక్ అంటే ఆహ్, మనం వచ్చే లైకులు కాదు. ఎవరో లైక్ ఇవ్వకూడదు మన లైఫ్‌కి. యాహ్! అది యాహ్! యాహ్! మాత్రం యాహ్! క్రేజీగా క్రేజీ. అనిపించింది. యాహ్! మనం లైక్ చేయాలి మన లైఫ్‌ని అని. దట్స్ ట్రూ. యాహ్! యాహ్! సో, అలాంటి లైన్స్ చాలా ఉన్నాయండి సినిమాలో. హ్మ్. అండ్ ఈవెన్ దేర్ బ్యాంటర్ కూడా హ్మ్. ఇట్స్ ఎ బ్రీదర్. రైట్. సో, అండ్ ఐ థింక్ హరిశంకర్ గారి రైటింగ్ అనేది ఈస్ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే ఆయన టీమ్ మొత్తం కూడా అలా పంచ్‌లోనే ఒక ఒక అలా అంటే ముందు మనకి సామెతలు వచ్చేవి కదా! అలాగా మాస్ వెర్షన్ ఆఫ్ దట్ లాగా అలా అదే కదా! గోత్రం యాహ్! ఆగని గోత్రం ఇరగతీసే నక్షత్రం ఇరుగుతది. సంథింగ్ ఇది ఉంది యాహ్! గదా! యాహ్! 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 సో, క్రేజీ అసలు ప్రతి దాంట్లోనూ ఒక హై యాహ్! వచ్చేది. ఒక అంటే ఏదో కొన్ని పంచ్ లైన్స్ రాయడం ఈస్ డిఫరెంట్. బట్ ప్రతి లైన్ పంచ్‌లా ఉండడం మాత్రం క్రేజీ. అది హరిశంకర్ యాహ్! గారికి దక్కుతుందేమో ఈ క్రెడిట్ అవును. అంతా గూడా. అండ్ ఆ పల్స్ మ్యాచ్ అయిందండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ వెరీ కాన్ఫిడెంట్‌లీ సే. సో, ఈ అమ్మాయి కూడా చూసినప్పుడు అదేంటోనే ఆయన కమ్‌బ్యాక్ ఇచ్చిన ప్రతిసారి ఏదో మ్యాజిక్ జరిగింది అంటది. సో, ఇట్స్ దట్ దోస్ సీన్స్ ఆర్ వెరీ క్యూట్ అండి. చాలా ఇట్స్
రైట్. అండ్ ఇందులో ఇంకో స్పెషల్ కూడా ఉందంటే ఫస్ట్ మిమ్మల్ని కలిసి మీది ఏ రాశి? కన్యా రాసా ఇందులో? సో ఓకే, నేను ఇంకా రివీల్ చేయను. దాంట్లో ఒక చిన్న యాంకర్ పార్ట్ ఉంది, అది నేనే చేశా. ఐఎమ్ నాట్ రివీలింగ్ లే, స్మాల్ది, ఊరికే చిన్నది. మీ ఇంట్రో సీన్ ఏదైతే ఉందో అది, దానికి ముందు ఒక ఇద్దరు మాట్లాడుకుంటుంటారు కదా జ్యోతిష్యం, అది అది నేనే చేశా. యా. సో మీరు కూడా పార్ట్ ఆఫ్ ది టీమ్. గీతా భగత్ సింగ్ ఆల్సో, ఉత్తార్ భగత్. యా, డెఫినెట్లీ క్రేజీగా అనిపించింది అనమాట. అండ్ నా లైక్ ఇప్పుడు మనం ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ మనకు ఆ హై ఇవ్వడానికి రీజన్ డైలాగ్స్తో పాటు సో మ్యూజిక్ అని చెప్పాలి. అండ్ రాక్ స్టార్ గురించి వాట్ యు సే? No, fantastic. I think DSP గారు ఇచ్చిన songs, Niklingi Sala, and or like all the songs are amazing. So I'm thoroughly looking forward టు ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఇలాంటి సినిమా ఎస్పెషలీ మనకి ఇప్పటికీ దట్ సినిమా కల్చర్ బతుకుందంటే మనకి ఎస్పెషలీ అట్ టైమ్స్ ఆఫ్ ఓటీటీ ఇలాంటి సినిమాలు రావడం వల్ల నేను అనుకుంటున్నా. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుందంటే వెన్ దే హ్యావ్ అ ఫ్యాన్ బేస్ లైక్ దట్, ఒక ఆరా అనేది అండ్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కెన్ బి గివెన్ టు పీపుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్కేల్. సో అది డెఫినెట్గా ఈ సినిమాలో ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్సో అసలు బతలు కొట్టేశారు. ఇట్స్ క్రేజీ. అండ్ మైత్రి డెఫినెట్లీ బ్యాక్ టు బ్యాక్ హిట్ మెషిన్ అని చెప్పాలి. అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు, హిట్స్ కొడుతున్నారు వాళ్ళైతే. సో వాళ్ళ అసోసియేషన్ ఎలా ఉంది లీలా ఫీల్? ఫెంటాస్టిక్ అండి, ఎందుకంటే మేము ముందు కూడా వర్క్ చేసాము. అండ్ ప్లస్ ఈవెన్ ఐ న్యూ దెమ్ వెరీ వెల్. అందుకే పుష్ప అండ్ ఈ సినిమా గురించి మొదటి నుంచి ఎప్పుడు మాకు ఒక కాన్వర్జేషన్ ఆఫ్ ఇలా వస్తుందంటే ప్రతిరోజు నేను ఫస్ట్ టైం బహుశా సినిమా సెట్లో ప్రతిరోజు ప్రొడ్యూసర్స్ వచ్చి కూర్చునే వాళ్ళు. సో ఒక్కొక్క సీన్ వాళ్ళు కూడా చాలా చాలా ఉత్సాహంగా చాలా కోరికగా తీసినట్టు ఉండింది. రైట్. మామూలుగా ఇద్దరు లీడ్ యాక్ట్రెసెస్ ఉంటే ఎంతో కొంత నా స్కోప్ ఎంత ఉంది స్క్రీన్ మీద, పక్క వాళ్ళది ఎంత ఉంది, ఇది ఉంటుంది అంటారు కదా. కానీ మీ ఇద్దరు రీల్స్ చాలా వైరల్ అయ్యాయి. రాశి గారి డాక్టర్ మీరు నో, షీ సూపర్ ఫన్ అండి, షీ సూపర్ ఫన్. అండ్ నేను యాక్చువల్లీ సాంగ్ షూట్ అప్పుడు కూడా వెళ్ళాను సెట్కి. దాని తర్వాత మొన్న యాక్చువల్లీ రాశి గారితో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎలా అంటే వీఆర్ ట్రావెలింగ్, అమ్మ నేను అండ్ తన ఫ్యామిలీతో, రాశి అండ్ హర్ పేరెంట్స్ వర్ దేర్. సో ఇద్దరం తెలియకుండా వి జస్ట్ హ్యాపెన్ టు బి ఆన్ ద సేమ్ అదనమాట ఫ్లైట్. సో జరిగింది ఓకే, ఫస్ట్ ఫ్లైట్ తీసుకుని దాని తర్వాత ఒక లే ఓవర్ ఉండింది, అంత జరుగుతుంది ఓకే. నేను అమ్మ లౌంజ్కి వెళ్ళాము, ఒక 9-10 hours లే ఓవర్ ఉండింది. దానివల్ల వీ వర్ జస్ట్ రెస్టింగ్ దెమ్. చేస్తుంటే నేను అమ్మ నడుస్తున్నాం, స్లీపింగ్ పాడ్స్ అని ఉంటాయండి మామూలుగా. సో అక్కడ ఏంటంటే వెళ్ళి పడుకోవచ్చు అనమాట, ఎందుకంటే లాంగ్ లే ఓవర్స్ ఉన్నప్పుడు. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఒక చిన్న పాప కనిపిస్తుంది, ఆరెంజ్ కలర్ వేసుకొని ఇట్లా బ్యాగ్ వేసుకొని అలా 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 వెళ్తుంది. సో మా అమ్మ అయ్యో పాప మీద పిల్ల తప్పిపోయినట్టుంది అంది. అవునా అమ్మ అని ఒకసారి పోయి అడిగి చూడు అంత ఓకేనా. సమ్ గర్ల్ ఇలా ఇలా తట్టి తిరిగి చూస్తే రాశి. నేనన్నా షీ ఈజ్ వాకింగ్, చిన్న బ్యాక్ ప్యాక్ వేసుకొని ఇట్లా అని నడుచుకొని, సో క్యూట్. దాని తర్వాత చిన్న పాప తప్పిపోయిందేమో అనుకోవడం మాత్రం క్రేజీ. అదే కదా నేను అన్నాను, మమ్మీ పెద్ద పాప మమ్మీ. దాని తర్వాత అసలు బోల్డ్ అని కబుర్లు. సో కలిసిన వెంటనే హర్ ఫ్యామిలీ వాజ్ దేర్, మై ఫ్యామిలీ వాజ్ దేర్. సో కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాం. మాట్లాడుతూ ఏంటంటే అక్కడ స్లీపింగ్ పాడ్స్లో ఫస్ట్ వాళ్ళు మనకు ఒక టికెట్ ఇవ్వడమే కష్టం, ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ ఉంటాయి. సో మేమిద్దరం ఫైట్ చేసి ఎలాగో తీసుకొని వచ్చాం. తన పేరెంట్స్కి, నేను మమ్మీకి తీసుకొని వస్తే కూర్చొని మాకు ఆ బజర్ ఇచ్చారు. బజర్ ఇచ్చి కూర్చొని ఉన్నాం, ఇద్దరం మాట్లాడుతూనే ఉన్నాం. వి డిడ్ంట్ రియలైజ్ 3-4 hours అయిపోయాయి అలాగే. సో కోపంగా ఒక ఆయన వచ్చారు, డింగ్ 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 అని బయటికి వచ్చేసి, స్లీపింగ్ పాడ్ వెన్ యూ యూజింగ్ అన్నారు. అచ్చు బాబాయ్, అప్పుడు వీ రియలైజ్ వీ హావ్ టు గో బ్యాక్. బట్ దట్ వాస్ వన్ ఇన్సిడెంట్. బట్ ఐ థింక్ షీస్ చాలా పాజిటివ్ అండ్ స్వీట్ టు బి అరౌండ్. నేను బెస్ట్, నాకు తెలుగు మాట్లాడితే చాలా ఇష్టం, చాలా అంటే చాలా. రైట్. ఓ మై గాడ్, ఐ హాడ్ సో మచ్ ఫన్.
సో తెలుగు మాట్లాడడం ఒక ప్లస్, దాన్ని మామూలుగా ఏమంటారు అడ్వాంటేజ్గా తీసుకోలేదు హరిశంకర్ గారు. మీకు ఆన్ ద స్పాట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కదా. ఎప్పుడైనా పవర్ స్టార్ గారు ముందు డైలాగ్ చెప్తున్నప్పుడు తడబడి రీటేక్ అయితే కాన్షియస్ ఫీల్ అయిన రోజులు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే సింగిల్ టేక్లో మీరు? మాక్సిమం టపటప అయిపోయేదండి. అంటే ఒళ్ళంత భయం ఉన్నప్పుడు కొంచెం మనకి బట్టి కొట్టే స్కిల్స్ కూడా ఫాస్ట్ అవుతాయి. నా డాక్టర్ ప్రాక్టీస్ వల్ల కొంచెం ఎంబీబీఎస్ వల్ల ఆ బట్టి కొట్టడం కొంచెం. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ కంప్లీట్ చేసి